Welcome to Telangana State Board of Intermediate Education Digital Classes for Vocational Courses. I am M. Narasimha Reddy, MCom Gold Medal in Taxation, CGL in Vocational Accounting and Taxation, Government Junior College, Sirpur Kagajnagar, District Komaram Asifabad. Taxation 2, Unit 2, Income from Profession, Part C, Digital Class. పన్ను విధింపు 2, యూనిట్ 2, వృత్తి నుండి ఆదాయం, పార్ట్ సి, డిజిటల్ క్లాస్. టెక్స్ట్ బుక్ ప్రాబ్లం నెంబర్ 1, పేజ్ నెంబర్ 252. ఈ పార్ట్ సి డిజిటల్ క్లాస్ నందు టెక్స్ట్ బుక్ నందు గల ప్రాబ్లం నెంబర్ 1, పేజ్ నెంబర్ 252 నందు గల ప్రాబ్లాన్ని మనం ఈ పార్ట్ సి డిజిటల్ క్లాస్ నందు సాధన చేయబోతున్నాం. ఇక ప్రశ్న విషయానికి వచ్చినట్టయితే 1వ ప్రశ్న టెక్స్ట్ బుక్ నందు గల పేజ్ నెంబర్ 252 నందు విద్యార్థులు చూడవలసి ఉంటుంది. ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 ఈ క్రింది వసూలు చెల్లింపుల ఖాతా నుండి శ్రీ వినోద్ యొక్క వైద్య వృత్తి నుండి ఆదాయంను లెక్కింపుము. డెబిట్, క్రెడిట్, వసూళ్ళు చెల్లింపుల ఖాతా. ఇక డెబిట్ వైపు వసూళ్ళు మొత్తం రూపాయలు, క్రెడిట్ వైపు చెల్లింపులు మొత్తం రూపాయలు. ఇక విషయానికి వచ్చినట్టయితే ఇచ్చినటువంటి ప్రశ్నలో మనకు వసూళ్ళు చెల్లింపుల ఖాతా ఇవ్వడం అనేది జరిగింది. కావున వసూళ్ళు చెల్లింపుల ఖాతాలో వసూళ్ళు అంటే ఆదాయాలన్నీ కూడా మనకు డెబిట్ వైపున ఉండడం జరుగుతుంది. అదేవిధంగా చెల్లింపులు లేదా ఖర్చులు ఏవైతే ఉన్నాయో లేదా వ్యయాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యయాలు వెచ్చించినటువంటి వ్యయాలన్నీ కూడా మన క్రెడిట్ వైపున చెల్లింపులు నుండి మనం తీసుకునవలసి ఉంటుంది. ఇక ఇచ్చినటువంటి సమాచారాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్న తదుపరి మనము ఈ ప్రశ్నకు సమాధానాన్ని చేసినట్టయితే మనం సరైనటువంటి సమాధానాన్ని రాబట్టుటకు అవకాశం కలదు. కావున ఇచ్చినటువంటి ప్రశ్న యందు వసూలు చెల్లింపుల ఖాతా ఇవ్వడం అనేది జరిగింది. ఇచ్చినటువంటి సమాచారంలో శ్రీ వినోద్ గారు డాక్టర్ గారు, అదేవిధంగా అతను వైద్య వృత్తి నుండి గత సంవత్సరం 2019-20 నందు ఆదాయాన్ని ఆర్జించి ఉన్నాడు. అతనికి సంబంధించినటువంటి వసూలు చెల్లింపుల ఖాతా మరియు అదనపు సమాచారాన్ని కూడా ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 మనము అతని యొక్క వృత్తి నుండి ఆదాయాన్ని లెక్కించవలసి ఉంటుంది. ఇక వసూళ్ళు వైపున డెబిట్ వైపు వసూళ్ళ సైడ్కి వచ్చినట్టయితే నేను రెడ్ కలర్లో హైలైట్ చేయడం అనేది జరిగింది. రెడ్ కలర్లో ఉన్న వాటిని గురించి మనం ముందుగా తెలుసుకున్నట్టయితే మిగతా వాటి గురించి మన వృత్తితో సంబంధం ఉన్నవి మరియు వృత్తితో సంబంధం లేనటువంటి ఖర్చులను లేదా వసూళ్లను లేదా చెల్లింపులను కూడా మనం పరిగణించవలసి ఉంటుంది. ఇక వసూళ్ల వైపున 2 ప్రారంభపు నిల్వ, విద్యార్థులు ప్రారంభపు నిల్వతో మనకు ఎటువంటి పని లేదు, దానిని వదిలివేయవలసి ఉంటుంది. అదేవిధంగా 2 బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ, అదేవిధంగా 2 డివిడెండ్స్. ఈ 2 అంశాలు కూడా మన వృత్తితో సంబంధం లేనటువంటి అంశాలు. అవి ఇతర వనరుల శీర్షిక కింద చూపించవలసినటువంటి ఆదాయాలు. అదేవిధంగా 2 గుర్ర పందెంలో గెలుపొందినది 12,000 రూపాయలు కూడా మనకు అది వృత్తితో సంబంధం లేనటువంటి ఆదాయం. ఇట్టి ఆదాయాన్ని గుర్ర పందెంలో గెలుపొందినటువంటి ఆదాయం కూడా ఇతర వనరుల శీర్షిక కింద చూపించవలసినటువంటి ఆదాయం. కావున ప్రారంభ నిల్వను మనం పరిగణలోకి తీసుకునవలసినటువంటి అవసరం లేదు. బ్యాంకు డిపాజిట్లపై వడ్డీని పరిగణలోకి తీసుకునవలసినటువంటి అవసరం లేదు. డివిడెండ్స్ 20,000 రూపాయలను పరిగణలోకి తీసుకునవలసినటువంటి అవసరం లేదు. గుర్ర పందెంలో గెలిచినది 12,000 రూపాయలను కూడా మనం పరిగణలోకి తీసుకున్నటువంటి అవసరం లేదు. ఎందుకనగా ఇవి వృత్తితో సంబంధం లేనటువంటి ఇతర వనరుల శీర్షికలో చూపించవలసినటువంటి వసూళ్ళు. కావున మనం వీటిని పరిగణలోకి తీసుకునవలసినటువంటి అవసరము లేదు. ఇక చెల్లింపుల వైపుకి వచ్చినట్టయితే వృత్తితో సంబంధం ఉన్నటువంటి
చెల్లింపులు ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటినే పరిగణలోకి తీసుకునవలసి ఉంటుంది. అదేవిధంగా వృత్తితో సంబంధం లేనటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో, చెల్లింపులు ఏవైతే ఉన్నాయో, వ్యయాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యయాలను మనము వదిలివేయవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. కావున ఇక్కడ వైద్య పరికరాల కొనుగోలు రెడ్ కలర్లో ఉంది 30,000 రూపాయలు. అదేవిధంగా వాటాల కొనుగోలు 60,000 రూపాయలు. బై జీవిత బీమా ప్రీమియం 4,000 రూపాయలు. బై ఆదాయపు పన్ను 6,000 రూపాయలు. బై ముగింపు నిల్వ 1,10,000 రూపాయలు. అదేవిధంగా ఇక వైద్య పరికరాల కొనుగోలు అనేది పెట్టుబడి ఖర్చు కావున మనము వృత్తి నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో రాబడి ఖర్చులకు మాత్రమే తగ్గింపిస్తాం, పెట్టుబడి ఖర్చులకు తగ్గింపు ఇవ్వడానికి అవకాశం లేదు. కానీ వైద్య పరికరాల కొనుగోలు అనేది మూలధన ఖర్చు అయినప్పటికీ కూడా వైద్య పరికరాల కొనుగోలు మొత్తానికి తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం లేదు. కానీ వైద్య పరికరాల పై మనము తరుగుదలను లెక్కించి తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం కలదు. అదేవిధంగా వాటాల కొనుగోలు అనేది వృత్తిపరమైనటువంటి ఖర్చు కాదు, అది వృత్తిపరమైనటువంటి చెల్లింపు కాదు, కావున మనం తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం లేదు. అదేవిధంగా జీవిత బీమా ప్రీమియం 4,000 రూపాయలు, అది వ్యక్తిగతమైనటువంటి ఖర్చు కావున మనం తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం లేదు. అదేవిధంగా ఆదాయపు పన్ను వ్యక్తిగతమైనటువంటి పన్ను కావున మనము తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం లేదు. అదేవిధంగా ముగింపు నిల్వ అంటే ప్రారంభపు నిల్వను ఏ విధంగానైతే మనం పరిగణించామో అదేవిధంగా ముగింపు నిల్వను కూడా మనము పరిగణలోకి తీసుకునవలసినటువంటి అవసరం అనేది లేదు. అంటే ఇక సంప్రదింపులకు ఫీజు, సందర్శించినందులకు ఫీజు, పరీక్షా అధికారి ఫీజు, రోగుల నుండి బహుమతులు వసూళ్ల వైపున వృత్తిపరమైనటువంటి ఆదాయాలు కాగా, ఇక చెల్లింపుల వైపున వైద్యశాల ఖర్చులు, సిబ్బంది జీతాలు, మందుల కొనుగోలు, ముద్రణ స్టేషనరీ, టెలిఫోన్ ఖర్చులు, మోటారు కారు ఖర్చులు, కారు చోదకుని జీతం మొదలగునవి మనకు వృత్తిపరమైనటువంటి చెల్లింపులు. ఇక్కడ కారు చోదకుని జీతం అంటే కారు డ్రైవర్ జీతం, డ్రైవర్ను చోదకుడు అంటారు. అదేవిధంగా ఇక అదనపు సమాచారం విషయానికి వచ్చినట్టయితే బహుమతులలో రూపాయలు 12,000 మామ నుండి వచ్చినవి కలిసి ఉన్నవి. అంటే రోగుల నుండి బహుమతులను మనము వృత్తిపరమైనటువంటి ఆదాయంగా పరిగణిస్తాం. ఇక బంధువుల నుండి కానీ, స్నేహితుల నుండి కానీ, శ్రేయోభిలాషుల నుండి కానీ, లేదా మరే ఇతరమైనటువంటి తండ్రి నుండి కానీ, తల్లి నుండి కానీ, మామ నుండి కానీ వచ్చినటువంటి బహుమతులు ఏవైతే ఉన్నాయో అవి వృత్తిపరమైనటువంటి బహుమతులు కావు, అవి వృత్తిపరమైనటువంటి ఆదాయాలు కావున వాటిని మనము వృత్తిపరమైనటువంటి ఆదాయాలుగా తీసుకుంటే అవకాశం లేదు, వాటిని తీసివేయవలసి ఉంటుంది. అదేవిధంగా 31/3/2020 ఉన్న మందుల నిల్వ 6,000 రూపాయలు. అంటే మందుల కొనుగోలు ఏదైతే ఉందో ఆ మందుల కొనుగోలు నుండి మనం ముగింపు నిల్వను తీసివేయగా వచ్చినటువంటి మొత్తాన్నే మనం ఖర్చుగా భావించవలసి ఉంటుంది, మందుల కొనుగోలు వ్యయంగా తీసుకునవలసి ఉంటుంది. ఇక మోటారు కారు 25% వ్యక్తిగత అవసరాలకు వాడుకోవడమైనది. అంటే ఇక్కడ మనము చెల్లింపుల వైపున మోటారు కారు ఖర్చుల విషయానికి వచ్చినట్టయితే 12,000 రూపాయలు మోటారు కారు ఖర్చులు, మరియు కారు చోదకుని జీతం, కారు డ్రైవర్ జీతం 10,000 రూపాయలుగా చెప్పడం అనేది జరిగింది చెల్లింపుల వైపు. కాబట్టి మోటారు కారును వృత్తిపరమైనటువంటి అవసరాలకు 75% వాడుచున్నాడు, అదేవిధంగా 25% వ్యక్తిగత అవసరాలకు వాడుచున్నారు. కారు ఒక్కటే కానీ దాని 75% వృత్తిపరమైనటువంటి అవసరాలకు వాడుతున్నాడు. కాబట్టి కేవలం వృత్తిపరమైనటువంటి వాడకానికి వాడినటువంటి 75% మాత్రమే మన ఖర్చులకు తగ్గింపిస్తాం. ఆ మోటారు కారు ఖర్చులలో 12,000లో 75% వృత్తిపరమైనవి, అదేవిధంగా 25% వ్యక్తిగతమైనటువంటి ఖర్చులకు తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం లేదు. అదేవిధంగా కారు చోదకుని జీతం, కారు డ్రైవర్ యొక్క జీతం కూడా 25% వ్యక్తిగతంకు ఖర్చు చేయబడినది. కాబట్టి 75% మాత్రమే మనం తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం కలదు. అదేవిధంగా వైద్య పరికరాలపై తరుగుదల @ 15% చొప్పున అనుమతించబడదు. దీని అర్థం ఇక్కడ వైద్య పరికరాల కొనుగోలు అనేది పెట్టుబడి ఖర్చు కావున వైద్య పరికరాల కొనుగోలుకై వెచ్చించినటువంటి 30,000 రూపాయలకు తగ్గింపు ఇవ్వం. కానీ వైద్య పరికరాల కొనుగోలుపై మనము వైద్య పరికరాలపై ఆస్తిపై మనం తరుగుదలను 15% చొప్పున లెక్కించి అనుమతించుటకు
అవకాశం అంటే వైద్య పరికరాలపై తరుగుదలకు అనుమతిస్తాం, కానీ వైద్య పరికరాల కొనుగోలుపై చెల్లించినటువంటి ఖర్చులకు మనము తగ్గింపుగా ఇచ్చటకు అవకాశం లేదు. ఎందుకనగా అది మూలధనమైనటువంటి ఆస్తి లేదా పెట్టుబడి ఆస్తిగా మనం భావించడం అనేది జరుగుతుంది. ఇక సమాధానం విషయానికి వచ్చినట్టయితే మనము ఇంతకుముందు చెప్పుకున్న విధంగా ప్రోఫార్మాలో చెప్పుకున్న విధంగా ప్రశ్నలో మనము సేకరించినటువంటి సమాచారాన్ని ఇచ్చినటువంటి సమాచారాన్ని అవగాహన చేసుకున్న విధంగా కేవలం వృత్తిపరమైనటువంటి వసూళ్లను మాత్రమే మనము ఇచ్చినటువంటి వసూలు చెల్లింపుల ఖాతా నుండి తీసుకుంటూ అదనపు సమాచారాన్ని మనం జత చేయవలసి ఉంటుంది. ఇక సమాధానం విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 శ్రీ వినోద్ యొక్క వైద్య వృత్తి నుండి ఆదాయంను లెక్కించడం. ఇక్కడ శ్రీ వినోద్ గారు అస్ఎస్సి మరియు అతను వైద్యుడు. అదేవిధంగా అతను గత సంవత్సరం 2019-20 సంవత్సరం నందు వృత్తి నుండి ఆదాయాన్ని ఆర్జించి ఉన్నాడు వైద్య వృత్తి నుండి. కావున ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 శ్రీ వినోద్ యొక్క వైద్య వృత్తి నుండి ఆదాయంను లెక్కించుట హెడ్డింగ్ రాయవలసి ఉంటుంది. ఇక హెడ్డింగ్ రాసిన తదుపరి వివరాలు ఆదాయం రూపాయలు మనము టేబుల్ డ్రా చేసుకున్న తదుపరి టేబుల్ పైన మనము హెడ్డింగ్ రాసిన తదుపరి ఇక మొదటి హెడ్డింగ్ విషయానికి వచ్చినట్టయితే 1వది కూడుము వృత్తిపరమైనటువంటి ఆదాయాలు లేదా వసూలు. అంటే ఇక్కడ నేను వృత్తిపరమైనటువంటి ఆదాయాలు లేదా వసూలను ఇవ్వడం జరిగింది. కావున ఇక్కడ వృత్తిపరమైనటువంటి సంస్థలు లాభ నష్టాల ఖాతాను తయారు చేయవు. కేవలం వ్యాపార సంస్థలు మాత్రమే లాభ నష్టాల ఖాతాను తయారు చేస్తాయి. అదేవిధంగా వృత్తిపరమైనటువంటి ఏ సంస్థ అయినా కానీ అయితే ఆదాయ వ్యయాల ఖాతాను తయారు చేయటకు అవకాశం కలదు, లేదా వసూళ్లు చెల్లింపుల ఖాతాను తయారు చేయటకు అవకాశం కలదు. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి సమాచారం నందు వసూళ్లు చెల్లింపుల ఖాతా ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి వసూళ్లు చెల్లింపుల ఖాతాలో వసూళ్ల వైపున ఉన్నటువంటి వృత్తిపరమైనటువంటి ఆదాయాలను తీసుకుంటూ ఆ ఆదాయాలకు ఏమైనా సర్దుబాటుతో సంబంధం ఉన్నదా అనేటువంటి విషయాన్ని పరిశీలించి మనం సంబంధం ఉన్నటువంటి సర్దుబాటు మొత్తాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటూ కేవలం వృత్తిపరమైనటువంటి ఆదాయాలను మాత్రమే మనము లెక్కించవలసి ఉంటుంది. వృత్తితో సంబంధం లేనటువంటి ఆదాయాలు ఏవైనా ఉన్న ఎడల వాటిని మనం పరిగణలోకి తీసుకునవలసినటువంటి అవసరము లేదు. ఇక 1వ హెడ్డింగ్ కూడుము వృత్తిపరమైనటువంటి ఆదాయాలు లేదా వసూళ్లు. ఇక్కడ సంప్రదింపులకు ఫీజు, అదేవిధంగా సందర్శించినందులకు ఫీజు, రోగుల నుండి బహుమతులు 30,000, మామ నుండి వచ్చిన 12,000 తీసివేయగా వచ్చినటువంటి మొత్తం 18,000, పరీక్ష అధికారి ఫీజు 40,000. ఇక ఒక్కొక్క అంశం గురించి మనం చర్చించేటైతే సంప్రదించినందులకు ఫీజు, ఇక్కడ విజిటింగ్ ఫీజు అంటాం దీన్ని. మనము రోగి వైద్యుని దగ్గరికి వెళ్ళి వైద్య సేవలను పొందడం కోసం గాను రోగి కనుక వైద్యుని సందర్శించి మనము చెల్లించినటువంటి రుసుమును మనము సంప్రదింపులకు ఫీజు అంటాం, దీన్ని విజిటింగ్ ఫీజు అంటాం. సందర్శించినందులకు ఫీజు అంటే కొన్ని సందర్భాల్లో వైద్యుడే రోగి వద్దకు వచ్చి సేవలను అందించినందుకు కానీ చెల్లించినటువంటి ఫీజును మనము రుసుము ఏదైతే ఉందో ఆ రుసుమును సందర్శించినందులకు ఫీజు అంటాం. అంటే రోగి వైద్యుని దగ్గరికి వెళ్ళిన ఎడల దానిని సంప్రదించినందులకు ఫీజు అంటాం. వైద్యుడు కనుక రోగి వద్దకు వచ్చి సేవలు అందించినందుకు చెల్లించినటువంటి రుసుమును మనము సందర్శించినందులకు ఫీజు అంటాం. అదేవిధంగా రోగుల నుండి బహుమతులు, ఇక్కడ వైద్యునికి రోగికి మాత్రమే సంబంధం ఉంటుంది. ఇక్కడ మనం క్లయింట్గా చెప్పడానికి అవకాశం లేదు. కావున రోగుల నుండి బహుమతులు మాత్రమే వైద్య వృత్తి నుండి ఆదాయంగా మనం పరిగణించవలసి ఉంటుంది. అంటే ఇక్కడ రోగి వైద్యునికి సంబంధం ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా రోగుల నుండి బహుమతులు, మొత్తం బహుమతులు స్వీకరించినవి 30,000 రూపాయలు. అందులో మామ నుండి వచ్చినటువంటి 12,000 రూపాయల బహుమతులు కలిసి ఉన్నవి. కావున ఆ 12,000 రూపాయలను 30,000 నుండి తీసివేయగా వచ్చినటువంటి మొత్తం 18,000 రూపాయలే మన వృత్తిపరమైనటువంటి వైద్య వృత్తికి సంబంధించినటువంటి బహుమతులు. అవి రోగుల నుండి వచ్చినటువంటి బహుమతులుగా మనము తీసుకునవలసి ఉంటుంది. అదేవిధంగా పరీక్షా అధికారి ఫీజు అంటే ఒక డాక్టర్ వద్ద ట్రైనింగ్ తీసుకునేటువంటి జూనియర్ డాక్టర్లకు కనుక ఆ డాక్టర్ ఏవైనా పరీక్షలు కనుక లేదా పరీక్షా అధికారిగా వ్యవహరించడం ద్వారా వచ్చినటువంటి రుసుములు ఏవైతే ఉన్నాయో, ఫీజులు ఏవైతే ఉన్నాయో ఆ ఫీజు మొత్తాన్ని కూడా మనం వృత్తిపరమైనటువంటి ఆదాయంగా పరిగణించవలసి
అదేవిధంగా సంప్రదింపులకు ఫీజు, సందర్శించినందులకు ఫీజు, రోగుల నుండి బహుమతులు, పరీక్షాధికారి ఫీజు ఇచ్చిన సమాచారం నుండి సేకరించిన తదుపరి 88,000 ప్లస్ 42,000 ప్లస్ 18,000 ప్లస్ 40,000ను కూడగా వచ్చినటువంటి మొత్తం ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని 1,88,000 రూపాయలను మన ఔటర్ కాలంలో రాయవలసి ఉంటుంది. ఇక ఔటర్ కాలంలో రాసిన తదుపరి రెండవ హెడ్డింగ్ తీసివేయము వృత్తిపరమైనటువంటి చెల్లింపులు లేదా వ్యయాలు. అంటే మనకు ఇక్కడ వసూళ్లు చెల్లింపుల ఖాతా ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి మనము వసూళ్లు చెల్లింపుల ఖాతా నుండి చెల్లింపుల వైపు నుండి వృత్తిపరమైనటువంటి ఖర్చులను మనం పరిగణలోకి తీసుకుంటూ ఇన్నర్ కాలంలో రాస్తూ ఇన్నర్ కాలంలో మొత్తాన్ని ఔటర్ కాలంలో రాయడం ద్వారా వచ్చినటువంటి మొత్తాన్ని రాసి ఆ తదుపరి 1వ హెడ్డింగ్ నుండి తీసివేయగా వచ్చినటువంటి మొత్తమే వైద్య వృత్తి నుండి ఆదాయము అగు. ఇక వృత్తిపరమైనటువంటి చెల్లింపుల విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ వసూలు చెల్లింపుల ఖాతా ఇవ్వడం జరిగింది కాబట్టి వసూలు చెల్లింపుల ఖాతా నుండి చెల్లింపుల వైపు నుండి మనము చెల్లింపులను ఖర్చులను తీసుకొనవలసి ఉంటుంది. ఇక వైద్యశాల ఖర్చులు 42,000, సిబ్బంది జీతాలు, అదేవిధంగా మందుల కొనుగోలు వ్యయం 20,000 రూపాయలు నుండి మనం ముగింపు సరుకు నిల్వ మందుల నిల్వను కనుక తీసివేయగా వచ్చినటువంటి మొత్తాన్నే మనము మందుల కొనుగోలు వ్యయంగా ఖర్చుగా చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మందుల కొనుగోలు విషయానికి వచ్చినట్టయితే 20,000 మైనస్ 6,000 రూపాయలు ముగింపు సరుకు విలువ 14,000 మనం ఔటర్ కాలంలో తీసుకునవలసి ఉంటుంది. ముద్రణ మరియు స్టేషనరీ, టెలిఫోన్ ఖర్చులు, మోటార్ కార్ ఖర్చులు. ఇక మోటార్ కార్ ఖర్చుల విషయానికి వచ్చినట్టయితే మోటార్ కార్ను 12,000 ఖర్చులుగా ఉండడం అనేది జరిగింది. అదేవిధంగా 75% వృత్తిపరంగా ఉపయోగిస్తున్నాడు కాబట్టి 12,000లో 75% మాత్రమే మనం వృత్తిపరమైనటువంటి ఖర్చుగా భావించవలసి ఉంటుంది. 12,000 మల్టిప్లై విత్ 75 డివైడెడ్ బై 100 9,000 రూపాయలు మనం వృత్తిపరమైనటువంటి చెల్లింపుగా ఖర్చుగా తీసుకునవలసి ఉంటుంది. కారు డ్రైవర్ జీతం, కారు చోదకుని యొక్క జీతం 10,000 రూపాయలు ఖర్చుగా ఉండడం అనేది జరిగింది అతని జీతం కాబట్టి అందులో 75% మాత్రమే మనము వృత్తిపరమైనటువంటి ఖర్చుగా తీసుకునవలసి ఉంటుంది. అంటే రిమైనింగ్ 25% ఖర్చు ఏదైతే ఉందో అది వృత్తితో సంబంధం లేనటువంటి ఖర్చు కావున మనం పరిగణించటకు తగ్గింపుగా ఇచ్చటకు అవకాశం లేదు. ఇక్కడ 10,000 మల్టిప్లై విత్ 75 డివైడెడ్ బై 100 7,500 రూపాయలను మనం తీసుకునవలసి ఉంటుంది. అదేవిధంగా తరుగుదల, ఇక వైద్య పరికరాల కొనుగోలుపై వెచ్చించినటువంటి ఖర్చులకు మనం పెట్టుబడి ఖర్చుగా భావిస్తాం కావున తగ్గింపుగా ఇచ్చటకు అవకాశం లేదు. కానీ వైద్య పరికరాలపై మనము ఆదాయపు పన్ను చట్టం నిబంధనల ప్రకారం 15% చొప్పున లెక్కించమని చెప్పడం జరిగింది. కావున సర్దుబాట్లలో తరుగుదల 30,000 మల్టిప్లై విత్ 15 డివైడెడ్ బై 100 4,500 రూపాయల తరుగుదలకు మనం అనుమతించుటకు అవకాశం కలదు. అదేవిధంగా రెండవ హెడ్డింగు టోటల్స్ అయినటువంటి 42,000, 40,000 ప్లస్ 14,000 ప్లస్ 6,000 ప్లస్ 2,000 ప్లస్ 9,000 ప్లస్ 7,500 ప్లస్ 4,500 టోటల్ చేయగా వచ్చినటువంటి 1,25,000 రూపాయలను మనము వృత్తిపరమైనటువంటి వసూళ్లు లేదా ఆదాయాలైనటువంటి 1,88,000 నుండి తీసివేయగా వచ్చినటువంటి మొత్తం 1,25,000 తీసివేయగా వచ్చిన 63,000 రూపాయలే శ్రీ వినోద్ గారి యొక్క వైద్య వృత్తి నుండి ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 ఆదాయము అగును. ఇక చిత్తు పని లేదా వివరణ, మనము ప్రశ్నయందు ఇచ్చినటువంటి సమాచారాన్ని సమాధానంలో తీసుకున్నటువంటి సమాచారాన్ని మనం వివరించవలసి ఉంటుంది. వృత్తి నుండి ఆదాయం లెక్కించు సందర్భంలో కేవలం వృత్తిపరమైన వసూళ్లను మరియు ఆదాయాలను మాత్రమే పరిగణలోకి తీసుకునేవాళ్ళు, అనగా వృత్తితో సంబంధం లేని వసూళ్లను మరియు ఆదాయాలను వదిలివేయలను. కావున వృత్తిపరమైనటువంటి ఆదాయాలు సంప్రదింపులకు ఫీజు తీసుకొని ఉన్నాము, సందర్శించినందుకు ఫీజు తీసుకొని ఉన్నాము, రోగుల నుండి బహుమతులు తీసుకొని ఉన్నాము, పరీక్షాధికారి ఫీజు తీసుకొని ఉన్నాము. అదేవిధంగా రెండవ హెడ్డింగ్ వృత్తి నుండి ఆదాయం లెక్కించు సందర్భంలో కేవలం వృత్తిపరమైనటువంటి చెల్లింపులను మరియు వ్యయాలను మాత్రమే పరిగణలోకి తీసుకునేవాళ్ళను, అనగా వృత్తితో సంబంధం లేని చెల్లింపులను మరియు వ్యయాలను ఖర్చులను వదిలివేయవలను. ఇక్కడ వైద్యశాల ఖర్చులు, సిబ్బంది జీతాలు, మందుల కొనుగోలు, ముద్రణ స్టేషనరీ, టెలిఫోన్ ఖర్చులు, మోటార్ ఖర్చులు, అదేవిధంగా కారు డ్రైవర్ జీతం మొదలైనవన్నీ కూడా మనము తీసుకొని ఉన్నాము. Mr. Vinod is a medical practitioner. The following is the receipts and payments account for the year ending 31st March 2020. Compute his professional income. Mr. Vinod is a doctor. Here medical practitioner అంటే డాక్టర్. అదేవిధంగా అతను
31/3/2020 సంవత్సరం గత సంవత్సరానికి సంబంధించినటువంటి రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఆ రిసిప్ట్స్ పేమెంట్స్లో ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా మనము వీ నీడ్ టు కాంప్యూట్ హిజ్ ఇన్కమ్ ఫ్రమ్ డాక్టర్ ప్రొఫెషన్. సో మిస్టర్ వినోద్ ఈజ్ ఏ డాక్టర్ హియర్ అండ్ he submits the his receipts and payments account about his incomes and his receipts and payments. So here receipts and payments account, debit and credit. Receipt side first rupees and payments rupees. Here they come to the students come to the debit side, receipt side. First opening balance we need not to take into the account. To interest on bank deposits, to dividends and to race winnings. ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ డిపాజిట్స్ ఇట్స్ షోన్ అండర్ ద ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. టు డివిడెండ్స్ రూపీస్ 20,000 ఈజ్ ఆల్సో షోన్ అండర్ ద ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అండ్ రేస్ విన్నింగ్స్ ఆల్సో షోన్ అండర్ ద income from other sources. We need not to take any to the account because it's not related to the professional incomes. Then come to the students come to the credit side, payment side. Buy surgical equipment, it is a capital expenditure, so not allowed as deduction. Buy shares purchase, it's not related to professional income, professional payment. And balance carry down, we need not to take it into the account. And life insurance premium and income tax, life insurance premium 4,000 and by income tax rupees 6,000 is also those are the personal expenses, personal payments. That's why we need not to take it into the account while computing income from doctor profession. Here other information, gifts include rupees 12,000 received from his father-in-law. So we need to deduct from the total gifts rupees 12,000. Stock of medicine on 31st March 2020 rupees 6,000. We need to deduct from the cost of medicine rupees 20,000 and 25% of motor car is used for domestic purpose. Depreciation on surgical equipment at the rate 15%. Here motor car is used for 25% personal use and 75% is used for the professional purpose. That's why we need to take into the account 75% of expenses and 75% of car drivers salary as professional payments or professional expenditure. Here depreciation on surgical equipment at the rate 15%. So surgical equipment, cost of the surgical equipment rupees 30,000 is the capital expenditure nature, so not allowed as deduction. And allowed as deduction depreciation on surgical equipment at the rate 15% on 30,000. Here answer, computation of Sri Vinod's income from doctor profession for the current assessment year 2020-21. Particulars income rupees. First heading, add professional receipts or incomes as per the given information. Consultancy fees 88,000, visiting fees as 42,000, gifts from patients 30,000 minus 12,000 from his mama is equal to 18,000 and examiner's fees 40,000. Here 88,000 plus 42,000 plus 18,000 plus 40,000 is equal to 1,88,000 is the total. And second heading is less professional payments or expenses. Dispensary expenses 42,000, staff salaries 40,000, cost of medicines here 20,000 less 6,000 closing stock value is equal to 14,000 is the actual cost of medicine. And printing and stationery here 6,000 and telephone expenses rupees 2,000, motor car expenses 12,000 multiply with 70 divided by 100 is equal to 9,000. Here 75% of the car is used for the professional purpose. That's why we need to deduct expenses 75% of car expenses and car driver salary 10,000 multiply with 75 divided by 100. Here car driver salary is also we are considered 75% of
car driver's salary here. So that's why 9,000 plus car driver salary 7,500. Depreciation on surgical equipment at the rate 15%. So cost of the surgical equipment is 30,000. It's a capital nature, but we can allowed as deduction. Depreciation is allowed as deduction at the rate 15%. 30,000 multiply with 15 divided by 100 is equal to 4,500. Here 42,000 plus 40,000 plus 14,000 plus 6,000 plus 2,000 plus 9,000 plus 7,500 plus 4,500 is equal to 1,25,000. So first heading receipts and incomes total 1,88,000 నుండి 1,25,000 ను తీసివేయగా వచ్చినటువంటి 63,000 రూపాయల ఇన్కమ్ ఫ్రమ్ డాక్టర్ ప్రొఫెషన్. సో వీ నీడ్ టు ప్రొఫెషనల్ receipts and incomes total is 1,88,000. That's why we need to deduct rupees 1,25,000 from the 1,88,000 is equal to 63,000 is the income from doctor profession. విద్యార్థులు ఫస్ట్ టేబుల్ను ఈ విధంగా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఈ విధంగా డ్రా చేసుకునవలసి ఉంటుంది టేబుల్ను. స్టెప్ 2 నందు యూ కెన్ రైట్ ద హెడ్డింగ్ computation of Sri Vinod's income from doctor profession for the current assessment year 2020-21 as per the given information, and write particulars income rupees under second step. Under third step, add professional receipts and incomes. We need to take receipts from receipt sides. Consultancy fees as 88,000, visiting fees as 42,000, gifts from patients 30,000 minus 12,000 from relatives 18,000, and examiner's fees 40,000. 88,000 plus 42,000 plus 18,000 plus 40,000 is equal to 1,88,000 is the professional incomes. In step 4, under step 4, second, less professional payments or expenses, dispensary expenses, staff salaries, cost of medicines 20,000 minus 6,000 is equal to 14,000. Printing and stationery, telephone expenses, motor car expenses 75,000, professional expenses is equal to 9,000. Car driver salary 75% is used for the professional purpose 7,500. Depreciation 30,000 on surgical equipment, 30,000 multiply with 15% is equal to 4,500. Depreciation on surgical equipment, so 4,500. Here 42,000 plus 40,000 plus 14,000 plus 6,000 plus 2,000 plus 9,000 plus 7,500 plus 4,500 is equal to 1,25,000. We need to deduct 1,25,000 total professional payments from the professional receipts and incomes rupees 1,88,000 is equal to the income from doctor profession. ఈ విధంగా మీరు 4 స్టెప్స్ ద్వారా కనుక ప్రశ్నను ముందుగా అర్థం చేసుకొని సాధన చేసినట్టయితే మనము సరైన సమాధానాన్ని సులభతరంగా రాబట్టకు అవకాశం కలదు. వర్కింగ్ నోట్స్. While computing income from profession, only professional related income receipts are taken into account. Consultancy fees, visiting fees, gifts from patients 30,000 minus 12,000 from relatives is equal to 18,000 is the professional related gifts. And the second heading is, while computing income from profession, only professional related expenses, expenditure and payments are allowed as deduction. Here dispensary expenses related to the profession, staff salaries also related to the profession, and cost of medicines here 20,000 minus closing stock value is rupees 6,000, so 14,000 is the cost of medicines. Printing and stationery is professional expenses. Telephone expenses is also treated as the professional expenses, and motor car expenses, that car is used for the domestic purpose is 25%, and professional purpose and office purpose is 75%. So we need to consider 75% of expenses as professional expenses. That's why 12,000 multiplied with 75 divided by 100 is equal to 9,000, and car driver salary is also 10,000 multiplied with 75% is equal to 7,500. Here depreciation on surgical equipment at the rate 15%, so cost of the surgical equipment is rupees 30,000 multiplied with 15 divided by 100 is equal to 4,500.
పార్ట్ డి డిజిటల్ క్లాస్ నందు ప్రాబ్లం నెంబర్ 2ను మనము సాధన చేయబోతున్నాం. థ్యాంక్ యూ. ప్రజెంటెడ్ బై ఎం నరసింహారెడ్డి, ఎంకామ్ గోల్డ్ మెడల్ ఇన్ టాక్సేషన్, CGL in Occasional Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz Nagar, District Komaram Bhim, Asifabad. Once again, thank you.